వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిని శాసించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేకపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తుంటే బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని 4 IIIT క్యాంపస్లలో పూర్తి స్థాయి శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ క్యాంపస్ల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరిపామని అసెంబ్లీ వేదికగా లోకేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాస్కి పథకం ద్వారా నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. అయితే హంగు వచ్చే అవకాశం ఉన్న మున్సిపాలిటీల్లో తమ కౌన్సిలర్లు ఇతర పార్టీలకు వెళ్లకుండా ప్రధాన పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థులను రిసార్టులకు ఇతర నగరాలకు తరలించాయి. అయితే ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని, దోషులని ఖచ్చితంగా శిక్షించాల్సిందేనని అన్నారు. తప్పు చేసిన అధికారులను, పాత ఈవోను వదిలేయకూడదన్న ఆయన రాజకీయ లబ్ధి కోసమే అధికార ప్రతిపక్ష పార్టీలు లడ్డూపై రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ నగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ నాయకులు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐటీయూసీ నేతల ఆందోళనతో ట్రాఫిక్ జామ్ కాగా ఎల్బీ నగర్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందన్నారు కార్మిక సంఘాల నేతలు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. అల్లిపూర్, బూచినెల్లి పారిశ్రామిక వాడల్లో మహీంద్రా సిఐఈ దిగ్వాల్లోని పిరామిల్, కావెలలోని సెయింట్ గోబిన్ పరిశ్రమల ఎదుట ఆందోళనకు దిగడంతో ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయింది. కార్మికుల శ్రమను కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందన్నారు కార్మిక సంఘాల నాయకులు. కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గతంలో ఉపాధి హామీ పథకం 90% పనులు ఉండేవని నేడు 40% తగ్గించారన్నారు. దేశంలో 20 కోట్ల మంది కార్మికులు రోడ్డున పడ్డారని, కార్మిక హక్కులను హరించారన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కార్మిక సంఘాలు ఉద్యమాల్ని మరింత తీవ్రతను చేస్తామన్నారు. ఇప్పటికైనా కార్మిక చట్టాలను పునరుద్ధరించి కార్మిక హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో గిన్నెలతో వినూత్న రీతిలో కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి ప్లాంట్ను రక్షించాలన్నారు. అంతేకాదు కార్మికుల కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతుందన్నారు సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలంలో ఏఐటీసీ యూనియన్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ, పంచాయతీ కార్మికులు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్మిక లోకం కదం తొక్కింది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను మోదీ దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను విరమించుకోవాలన్నారు. లేబర్ కోడ్ను అమలు చేయడాన్ని కేంద్రం విరమించుకోవాలని కోరారు. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అఖిలపక్ష కార్మికులు విశాఖలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వేలాది మంది కార్మికులు, కార్మిక సంఘ నేతలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. కార్మికుల హక్కులను కాలరాయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కూడా కేంద్రం చూస్తోందని ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. 4 లేబర్ కోడ్లు, వాటి నియమాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను కార్మికులుగా గుర్తించి యూనియన్ హక్కులు కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భూపాలపల్లి, సింగరేణి కార్మికులు విధులను బహిష్కరించారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయవద్దంటూ డిమాండ్ చేశారు. విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనడంతో కాకతీయ బొగ్గు గనుల్లో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె వల్ల సింగరేణి సంస్థకు 3 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ చేపట్టారు. 1 టౌన్ రథం సెంటర్ నుండి లెనిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని కార్మికులు మండిపడ్డారు. థ్యాంక్ యూ నారా లోకేష్ అంటూ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. వైసీపీ హయాంలో బకాయిలు ఉన్న 1,200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టాయి. విద్యార్థుల చదువులతో గత ప్రభుత్వం ఆటలాడిందన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం నిధులు విడుదల చేశారని, అందుకే థ్యాంక్ యూ లోకేష్ అంటూ ర్యాలీ నిర్వహించామన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు డబ్బులు, కుక్కర్ పంచిన ఓ అభ్యర్థి వాటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. మున్సిపాలిటీలోని 10వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు డబ్బులు, కుక్కర్లను పంచారు. తనకు ఓటు వేయలేదని ఆరోపిస్తూ వాటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ కూడా జరగలేదు, ఓట్లు వేయలేదని ఎలా అంటారని ప్రశ్నిస్తూ కుక్కర్లను రోడ్డుపై పడేసి ధర్నాకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమన్నను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయానికి విచ్చేనున్న సీఎం రేవంత్ ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుణ్యగిరిలో శివరాత్రి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పరిశీలించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లు, క్యూ లైన్లు, పార్కింగ్ ప్రదేశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని, శివరాత్రి రోజున దర్శనాలకు ఆటంకం కలగకుండా సాఫీగా జరిగేటట్లు చూడాలని కలెక్టర్ సూచించారు. విజయనగరం జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో శివరాత్రి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పరిశీలించారు. క్యూ లైన్లు, పార్కింగ్ ప్రదేశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. శివరాత్రి రోజున దర్శనాలకు ఆటంకం కలగకుండా సాఫీగా జరిగేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. శ్వేత విప్లవంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆదర్శంగా నిలిచిందన్నారు చిన్నజీయర్ స్వామి. డైరీ, ఆగ్రో కార్యక్రమాలు రెండింటినీ యూనియన్ సమ్మిళితంగా చేయబోతోందని తెలిపారు. మన ప్రాంతాల్లో పండిన పంటలకు సరైన ధర వచ్చేలా చేసే బాధ్యతను కృష్ణా మిల్క్ యూనియన్ తన భుజాలపై వేసుకుంటుందన్నారు. ఎరువులు, పురుగుల మందులు వాడకుండా పంటలు పండిస్తామని ముందుకు వస్తున్న రైతులకు కృష్ణా మిల్క్ యూనియన్ అండగా ఉంటుందని అన్నారు.
తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను శ్రీకాకుళం జిల్లా దండు గోపాలపురం వైసీపీ కార్యకర్త లెనిన్ వివేక్ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కుమారుడికి జగన్ చేత అక్షరాభ్యాసం చేయించారు వివేక్ దంపతులు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేసిన వివేక్ కుటుంబం గతంలో కూడా తమ కుమార్తెకు జగనే అన్నప్రాసన చేశారని గుర్తు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ ఈ నెల 4న నిర్వహించిన ఓ కార్యక్రమంలో చిన్నజీయర్ చేసిన వ్యాఖ్యలు యావత్ హిందూ సమాజాన్ని తీవ్రంగా కలతకు గురి చేశాయని రాష్ట్రీయ వానరసేన మలక్పేట్ పోలీసులను ఆశ్రయించింది. జగద్గురు శ్రీమద్ శంకర భగవత్పాదులు స్థాపించిన పీఠాలైన పూరి, ద్వారకా, జ్యోతిర్మఠ, శృంగేరి పీఠాల స్థాపనపై ఆయన చేసిన వ్యాఖ్యలు చారిత్రక వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన అభిప్రాయపడింది. ఆయన స్థాపించిన పీఠాలను ఇతరులవిగా పేర్కొనడం హిందూ ఆధ్యాత్మిక పరంపరను అవమానించడమేనన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మోతుగూడ గ్రామస్తులు ధర్నాకు దిగారు. గ్రామంలో త్రాగునీటి సమస్య నుంచి విముక్తి పొందేందుకు గ్రామస్తుల నిధులతో బోరింగ్ వేస్తుండగా అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో రాత్రి నుండి ధర్నా చేస్తున్నారు స్థానికులు. ధర్నాపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన గ్రామస్తులు వెనక్కి తగ్గలేదు. కన్న కూతుర్లే తనకు తెలియకుండా తన ఆస్తిని అమ్ముకొని తనను రోడ్డు మీదికి నెట్టేశారని ఒక తండ్రి తన ఆవేదన వ్యక్తం చేసిన ఘటన సికింద్రాబాద్లో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ మారేడ్పల్లికి చెందిన మహంకాళి రాజలింగం మిధానిలో ఉద్యోగం చేస్తూ 3 బిడ్డలకు వివాహాలు చేసినట్లు తెలిపారు. 2 కూతుర్లు మంచి ఉద్యోగాలు చేస్తున్నారని, చిన్న కూతురుకు మాత్రం ఇంట్లోనే ఉంటుందని తెలిపారు. తన భార్య పేరుపైన ఉన్న స్థలాన్ని తనకు తెలియకుండానే మోసపూరితంగా సంతకాలు తీసుకుని అమ్మేశారని ఆరోపించారు. తనను మోసం చేసిన తన కూతుళ్లు, అల్లులపై తగిన చర్యలు తీసుకుని తనకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ బీచ్ ఫెస్టివల్లో భాగంగా సూర్య యోగా కార్యక్రమాన్ని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య నిర్వహించారు. యోగా వలన ఉండే ఉపయోగాలను ఆయన వివరించారు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అలవాటు చేసుకోవాలని చెప్పారు. యోగా వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరి చేరకుండా జీవితకాలం పెరుగుతుందని దామచర్ల సత్య తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమలాపురంలో ఆర్ఎంపీ డాక్టర్ మామిడి కుదురులో ఓ టీచర్ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఫోన్ చేసి మాయమాటలు చెప్పి ఓటీపీ చెప్పించుకున్న వెంటనే అకౌంట్లో నుండి నగదు మాయం చేశారు. ఆర్ఎంపీ వైద్యుడి నుండి 49,500, టీచర్ వద్ద నుండి 24 లక్షల నగదు మాయం చేశారు నేరగాళ్లు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఆటోనగర్కు చెందిన అజర్ హుస్సేన్ అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. బుధవారం ఎన్నికల పోలింగ్ ఉండడంతో తమ స్వస్థలానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇంట్లోకి చొరబడిన దొంగలు 3.7 తులాల బంగారం, 15 తులాల వెండి, 1.50 లక్షల నగదు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా గూడూరులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు హరితపై కత్తితో దాడి చేసి బంగారు నగదు అపహరించిన ఆటో డ్రైవర్ కె వెంకటరమణయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన 3 గంటల్లోనే సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఆటోతో సహా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాఠశాలకు వెళ్లేందుకు ఆటో ఎక్కిన హరిత కుమార్ని నిర్మానుష్య ప్రదేశంలో నిలిపి దాడి చేసినట్లుగా పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం చాగల్లు రైల్వే స్టేషన్ వద్ద మిలిటరీ రైలు పట్టాలు తప్పింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు, పోలీసులు మరమ్మతులు చేపట్టారు. వికారాబాద్ జిల్లా బంటారం మండల కేంద్రంలోని కొల్లం చెరువు కాల్వను బహిరంగంగా కబ్జా చేశారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేష్పై గ్రామ సర్పంచ్ మల్లేశం, గ్రామ ప్రజలు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలకు జీవనాధారమైన చెరువు కాల్వను ఆక్రమించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. మల్లన్న దేవాలయం సమీపంలోని 11, 12వ వార్డుల ప్రజలకు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో బోర్ మోటార్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ నాయకులు వచ్చి పనులను అడ్డుకోవడం పట్ల కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.